అన్న చిన్నప్పటి పాటలేనే మన ఆటలు కూడా ఉన్నాయన్న. ఇక అన్ని ఆటలు ఊర్లో పుట్టిన ఆటలు ఉన్నాయి, పాటలు చిన్నప్పుడు చిరుతపిల్లి ఆడేది, కబడ్డీ ఆడేది, పాట పాడేటి పిల్లలు ఊట సినిమల్లో ఆటలాడేటి పిల్లలు మోట గిరకల్లు వాగులోని చేపాలులే ఈదుతున్నారు ఒడ్డున రెల్లు గడ్డి లాగా మొత్తం ఆ పాట మొత్తం ఇదే ఉంటుంది. సరే ఇంకా మీరు చేసిన పనులు ఏముంటాయి? చిన్నప్పుడు జ్ఞాపకం అంటే నాకు జ్ఞాపకం ఏంటంటే మాకు మా ఫాదరే ఒక దైవ స్వరూపం లాంటి వాడు. అంటే అన్ని ఊర్లలో అక్కడ ఒక దళితునిగా పుట్టిన తర్వాత మా నాన్న చదువు నోట్లో మాట్లాడితే అమృతం రావాలన్నాడు. మా అమ్మ మా ఫాదర్ నలుపు సాక్షాత్ రంగనాథ స్వామి మట్టిలో నుంచి వేసిన విగ్రహం లాంటి పుట్టుకైనది. నోట మోదుగు సుట్ట నొసట నామం బొట్టు తలకు తుండు గుడ్డ మెడకు తులసీమాల ఏకుతారు ఒక చేత చిరుతలు ఇంకొక చేత రాగి బెత్తం లేని రాజయోగులు వేదంబు చదువుకు నిరకగలిగే ఉండు ఆది చెన్నుడు మనిషి అంశ మానాయన అపర ధనుర్దాసు మానాయన అని రాసిన కంపగూటిలోన కాకి ఒదిగినట్టు సేప నాసు కింద సిదదీరినట్టు సాపసింపు వరిసి సీకు సింతామరిసి. ఊర్లో ఎవరు చదివించని రోజుల్లో ఒక అట్టడుగున ఉన్న కులంలో మా ఫాదర్ మమ్మల్ని చదివించలే కదా, కొన్ని విలువలు ఉన్నాయి ఆయనకు. ఐదు కృష్ణ శతకం, సుమతి శతకం, వేమన శతకంలో అన్ని సూర్యదేవ శతకం, నరసింహ శతకం, ఆయన చదివిన శతకం దాదాపు 5 శతకాలు నోటికి వాడేవాడు. రాకమచల్ల వెంకటదాసు వేపురమదాసు కీర్తనల నుంచి మొదలు అన్నీ పాడేవాడు. తర్వాత యక్షగానాలు ఒక 10 యక్షగానాలు అన్ని బాణలు వాడేవాడు. మా మదరు తెల్లగా ఉంటుంది, ఆమె ఎరుపు నలుపు. వాళ్ళిద్దరిలో ఉన్న ఆయన ఆరాధన వాళ్ళ పద్ధతి మాకు ఎందుకంటే ఒక డిఫరెంట్ కల్చర్ కనుక మా డ్రీమ్ అంతా మా కుటుంబం ఫాదర్ మదర్ తప్ప మేము వాళ్ళ వేరే లేదు. అయితే నాకేంటంటే వ్యవసాయం ఇదంతా చేయాలని బడిగా కొట్టాలని మాత్రం బాగుండేది. ఒకసారి పోలీసులు సూదులేనికి వస్తుంది టీకా ఇట్లా పక్కకు పక్క తిరిగి టీకా పెద్ద ప్రమాదం అది. చివరి గుడిసే కేశవరెడ్డి నవల్లో యానాదు పిల్లవాడు ఎట్లా భయపడుతున్నావు స్కూల్ అంటే అంత భయపడేది నేను. ఈ ఒకసారి బల్లె నుంచి పోయి గడ్డి వాడదు అనుకున్నాం వెతికితే. తర్వాత బావిలో దుంకేది బుర్ర తీసుకొచ్చి ఇట్లా అంటే